జై శ్రీరామ్. మీ ఎక్స్ ఫాస్టర్ సిహెచ్ ఆనంద్ మరొక లాంగ్ వీడియోతో మీ ముందుకి రాగల కారణం ఏంటంటే క్రైస్తవ సువార్తల వలన కనుమరుగైపోతున్నటువంటి హిందూ దేవాలయాలు మీకు తెలుసా అని ఒక టైటిల్ పెట్టాను. తుప్పల్లో ఉందో చూడండి గుడి. అలాంటి గుళ్ళు ఆంధ్రప్రదేశ్లో చాలా గుళ్ళు కదా వినాశనాన స్థితికి చేరిపోయినాయి. ఇక మాన్యం సైడ్ అయితే కదా మొత్తం చర్చీలే. కొద్ది రోజులకి కేరళని మించిపోతుంది. కేరళని మించిపోయినటువంటి చర్చీలు కట్టుకుంటూ వచ్చేస్తున్నారు. మాన్యం సైడ్ కూడా కదా నేను మన వీడియోలో చెప్పాను 60% క్రైస్తవ్యం దూసుకొస్తూ ఉంది. ఇంకా వీళ్ళకి ఒక చట్టం తీసుకురావాలంట. ముస్లిమ్స్కి క్రైస్తవులు కలిపి ఒక చట్టం వాళ్ళు ఒక చట్టాన్ని కోరుతున్నారు. అదేంటంటే మేము సువార్తలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు హిందువులు అడ్డుకుంటున్నారు. ఇది మతోన్మాదం. హిందువులు అడ్డుకోవడానికి వీల్లేదు. రాజ్యాంగం మాకు పర్మిషన్ ఇచ్చింది. మేము ఇలాగనే బోధించుకుంటూ వెళ్తాం. ఏసే క్రీస్తు, క్రీస్తే సత్యం, ఏసే దేవుడు, ఇక ఎవరు కూడా దేవుళ్ళు కారు. హైందవ గుళ్ళో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా రాళ్ళు. వాళ్ళు దేవతలు, దయ్యాలు, భూతాలు, వాళ్ళు దేవుళ్ళు కారు అని వాళ్ళు ప్రతివాదనతో సువార్తలతో ముందుకి దూసుకొని పోతా ఉన్నారు. జై శ్రీరామ్. కనుక హిందువులు ప్రశ్నించొద్దు అంటున్నారు. వాళ్ళు హిందువులు ప్రశ్నిస్తున్నారు కనుక హిందువులకు ఒక చట్టం రావాలి. అదేంటంటే ఏ హిందువు అయినా సరే మేము సువార్తలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు మాకు ఎదురొస్తే కదా వాళ్ళని 7 సంవత్సరాలు జైలు వేయాలి కదా, జరిమానా విధించాలి. ఇలాంటి చట్టం ఒకటి రావాలని చెప్పి కదా ఒక ముస్లిం వ్యక్తి కూడా ఒక వీడియోలో మాట్లాడడం మనం చూస్తాం. ఇప్పుడు హిందువులు క్రైస్తవులు సువార్తలు ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ మధ్యన హిందువులు తెలివి మీరి ప్రశ్నిస్తున్నారు కనుక చాలామంది క్రైస్తవ సువార్తలు తగ్గాయి. అది ప్రశ్నించకపోతే ఇంకా మత మార్పిళ్ళు, దాడులు ఇంకా ఎక్కువైపోతాయి. అయిపోను, చాలా మటుకు తగ్గాయి. జై శ్రీరామ్. కనుక మత మార్పిడి జరుగుతున్నంతసేపు హిందువులు ప్రశ్నిస్తూనే ఉంటారు. మీ నుండి మాకు జవాబు రావాలి. జై శ్రీరామ్. ఎందుకంటే రాజ్యాంగం మీకు హక్కు ఇచ్చింది. మత మార్పిడి చేసేసి హిందువులందరినీ క్రైస్తవులుగా చేసేసి క్రైస్తవ దేశంగా మార్చమని రాజ్యాంగం మీకు పర్మిషన్ ఇచ్చిందేమో, అందులో అలాగే ఉందేమో, అందుకే మీరు అలా బోధిస్తూ ఉన్నారు. జై శ్రీరామ్. కానీ ఏ హిందువు కూడా కదా తన హైందత్వాన్ని పోగొట్టుకోడు, తన ఆరాధన పోగొట్టుకోడు, తన భారతదేశం యొక్క సాంప్రదాయాలను వదులుకోలేడు. కనుక ప్రశ్నిస్తారు. జై శ్రీరామ్. కనుక ఇది క్రైస్తవులు గుర్తుపెట్టుకోవాలి. జై శ్రీరామ్. మాన్యం సైడ్ విస్తారంగా చర్చలు వెలిసిపోతూ ఉన్నాయి. అక్కడ మాన్యం సైడ్ ఎవరు పెద్దగా చదువుకోరు. వాళ్ళు వాళ్ళు చెట్ల మీద వచ్చిన ఆదాయం, పొలాల మీద వచ్చిన ఆదాయంతో వాళ్ళు సంపాదించుకుంటూ వస్తూ ఉంటారు. అమాయకులు, తెలివితేటలు ఉండవు, వాళ్ళకి చదువులు ఉండవు. కనుక ఈ పాస్టర్ గాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళ సువార్తల ద్వారా వాళ్ళని మెడలోంచి అక్కడ కూడా చర్చిలు కట్టేస్తూ ఉన్నారు. అలాగే విస్తరిస్తూ ఉన్నారు. సిటీల్లోని, గ్రామాల్లో, జిల్లాల్లో కూడా ఇదే విధంగా తొంతగా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నారు. అనేకమైన గుళ్ళు తుప్పల్లోని కదా, పొలాల్లోని ఆ చెత్త కుప్పల్లాగా పేరుకుపోయి ఉన్నాయి దేవాలయాలన్నీ కూడా. అక్కడ అస్సలు హిందూ దేవాలయాల్లోనే చాలా మటుకు ఆరాధన లేవు, పూజలు లేవు, భక్తి లేదు, ఏమీ లేదు. రోడ్డు ఒకటి వెళ్తా ఉన్నప్పుడు ఒక రోడ్డు పక్కన ఒక దేవాలయం కనిపిస్తుంది. అక్కడ అసలు పూజ ఉండదు. ఏదో నిర్మానుషమైనటువంటి ప్రాంతాల్లో కూడా చాలా దేవాలయాలు చూశాను నేను. అసలు అక్కడ శుభ్రం కూడా ఉండదు. ఒకప్పుడు ఎంతో కన్నులు వైభవంగా వెలిగినటువంటి మన హిందూ సనాతన దేవాలయాలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లోని మూతలు పడిపోవడానికి కారణం ఏంటంటే సువార్తలు. జై శ్రీరామ్. కదా సువార్తల వాళ్ళన్నీ కూడా మూతపడతా ఉన్నాయి. అందుకే నేను ఒక వెహికల్ కొనాలని అనుకున్నాను. నేను ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ కొని కదా ఒక 30,000 అవుతుంది అంతే. ఒక 30,000 పెడితే సెకండ్ హ్యాండ్ వెహికల్ వస్తుంది. కొని మాన్యం సైడు
అనేకమైనటువంటి గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి దేవాలయాల యొక్క పరిస్థితి, అక్కడ ఉన్నటువంటి గిరిజనుల యొక్క పరిస్థితి, అక్కడ జరుగుతున్నటువంటి మత మార్పిళ్ళు ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకొచ్చి నేను తెలియజేయాలని సంవత్సరం నుండి కూడా నేను ఈ పోరాటం చేస్తూ ఉన్నాను, చెప్తా వస్తూ ఉన్నాను. కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు, ఎవరు కూడా ముందుకు రాలేదు. జై శ్రీరామ్ అని చేత సంవత్సరం అయిపోయినా కూడా వెహికల్ కొనలేకపోయాను. మన క్రైస్తవం విడిచిపెట్టి హిందూ సనాతన ధర్మంలోకి వచ్చాను కనుక నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి నేను చెప్తా ఉన్నాను. మిగిలిన హిందువులన్నా మత మార్పిడి కాకుండా మనం జాగ్రత్త పడితే కదా బాగుంటుంది, లేకుంటే వీళ్ళు కూడా మారిపోతారు. పాస్టర్లు చర్చిలు కట్టడానికి బైబిల్ని ఒక వ్యాపారంగా పెట్టుకున్నారు. బైబిల్లో ఉన్న బోధ వేరు, వీళ్ళు బోధిస్తున్న బోధ వేరు. బైబిల్లోని ఎక్కడో కూడా దోచుకోమని లేదు, దశమ భాగాలు అడుక్కోమని లేదు. అది పాత నిబంధన, కొత్త నిబంధనలు ఎక్కడ చెప్పలేదు. పాత నిబంధన తీసుకొచ్చి కొత్త నిబంధనలు యాడ్ చేసేసి ప్రజలను దోసేస్తున్నారు పాస్టర్లు. చర్చిలు కట్టేస్తున్నారు, వ్యక్తిగతంగా పైకి వస్తున్నారు, వ్యక్తిగతంగా జీవిస్తున్నారు, సర్వ సుఖాలు అనిపిస్తున్నారు. ఒక్కొక్కడు సర్వం సంపాదించుకుంటున్నాడు. ఈ నిజంగా ఈ ప్రజలు గొర్రెలు కనుక, అమాయకులు కనుక వాళ్ళ చేత మోసపోతా ఉన్నారు. ఇప్పుడు డబ్బు కూడా వాళ్ళకే దోసి ఇచ్చేస్తున్నారు, మన కానుకల రూపంలో ఇచ్చేస్తున్నారు. ఏవో ఆశీర్వాదాలు, స్వస్థతలు, గర్భఫలాలు, జాబులు, ఫ్యాన్సెన్స్లు అన్నీ ఇచ్చేస్తాడని యేసు నమ్మేసి గుడ్డిగా బలైపోతూ ఉన్నారు. తర్వాత శంకలు కొట్టుకుంటున్నారు. శంకలు కూడా ఎందుకు? సర్వం కోల్పోయినాక ఇంకాడి దగ్గర ఏముండదు కనుక పాస్టర్ అన్ని తోలేస్తాడు. ఇక నీ దగ్గర ఏం లేదా, అయిపోయిందా, ఇంక వెళ్ళరా బాబు, నమ్ముకున్నా కదా, ప్రార్థన చేసుకుంటాను, ఇంట్లో ఉండి అంటాడు. జై శ్రీరామ్. ఇప్పటికైనా హిందువులు తెలిమేరతారని, క్రైస్తవులు తెలిమేరతారని నేను చెప్పడం జరుగుతూ ఉంది. మీరు ఎవరికైనా ఆసక్తి ఉంటే ఒక వెహికల్ కొనడానికి సహకరించి సహాయం చేయండి. మన ధర్మం కోసం తప్పకుండా మన ఛానల్ని ప్రోత్సహించగలరు. బయటికి వెళ్ళి వీడియోలు తీస్తేనే కదా, అవి తీసి పెడితే అవి వీడియోలు పబ్లిసిటీ అవుతాయి, దాని ద్వారా సబ్స్క్రైబర్స్ వస్తాయి, వ్యూస్ వస్తాయి, యూట్యూబ్ ద్వారా కూడా డబ్బులు వస్తుంది. వెహికల్ లేనప్పుడు, బయటికి వెళ్ళినప్పుడు, వీడియోలు తీయలేనప్పుడు సబ్స్క్రైబర్లు ఉండరు, వ్యూస్ ఉండదు, యూట్యూబ్ నుంచి డబ్బులు ఉండవు, ఏమీ చేయలేని పరిస్థితి. అర్థం చేసుకోండి. కింద ఫోన్పే నెంబర్ ఉంది, తప్పకుండా సహాయం చేయండి. జై శ్రీరామ్.